JK-1 అభివృద్ధి చేయబడిన చిక్కుడు రకం. ఆవిష్కర్త జేతాభాయ్ కోడర్భాయ్ పటేల్, సబర్కాంతా జిల్లా, గుజరాత్. గుర్తించి ప్రోత్సహించిన సంస్థ సృష్టి SRI సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. జేతాభాయ్ కోడర్భాయ్ పటేల్ 68 సం. 6 ఎకరాల భూమి కలిగిన రైతు. ఆయన తన పొలంలో చిక్కుడు, ఆముదం, పత్తి, సోయాబీన్, గోధుమలను ప్రధాన పంటలుగా, పశుగ్రాసం పంటగా సాగు చేస్తుంటారు. స్థానిక చిక్కుడు నుండి ఎంపిక పద్ధతి ద్వారా త్వరగా అధిక దిగుబడి ఇచ్చే చిక్కుడు పంటలో మెరుగైన రకాన్ని ఆయన అభివృద్ధి చేశారు. రకం అభివృద్ధి చేసిన విధానం. 1987లో సమీప గ్రామం నుండి పశుగ్రాసం సేకరిస్తున్నప్పుడు అందులో కొన్ని మంచి గుత్తులుగా కాయలు వచ్చే చిక్కుడు కాయలు కనిపించాయి. వాటిని ప్రత్యేకంగా సేకరించి మరుసటి ఏడాది ఉపయోగించారు. పరిశీలన. తర్వాతి సంవత్సరం కొద్దిపాటి విత్తనాలను తన పొలంలో నాటగా కొన్ని మొక్కలు ఇతర మొక్కల కంటే ఎక్కువ గుత్తులుగా కాయలు కాస్తున్నాయని, అలాగే త్వరగా పంటకు వస్తున్నాయని గమనించారు. అటువంటి మంచి లక్షణాలున్న మొక్కలను ఎంపిక చేసి వాటి విత్తనాలను విడిగా సేకరించారు. స్థిరపరచడం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కోరుకున్న లక్షణాలున్న మొక్కలను ఎంపిక చేస్తూ వరుసగా 8 సంవత్సరాలు శ్రమించారు. చివరకు 1995లో ఈ రకం విత్తనాలను స్థిరపరిచారు. వ్యాప్తి. ఆ తర్వాత ఈ రకం విత్తనాలను పరిసర ప్రాంతాల రైతులకు పరీక్షల కోసం అందించారు. అధిక దిగుబడి, రుచికరమైన కాయల కారణంగా ఈ రకం రైతుల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. JK-1 రకం చిక్కుడు ప్రత్యేకతలు. త్వరిత కోత. మొదటి కోతకు కేవలం 60 నుండి 65 రోజులు మాత్రమే పడుతుంది. దీర్ఘకాలిక దిగుబడి. ఆగస్టు నుండి ఏప్రిల్ వరకు దీర్ఘకాలం కాయలు ఇస్తుంది. రూపం. లేత ఆకుపచ్చ రంగులో మెరిసే పొడవైన గుత్తులుగా కాయలు కాస్తుంది. మొక్క దిగుబడి. ఒక్కో మొక్కకు 700కు పైగా కాయలు వస్తాయి. పంట దిగుబడి. పచ్చికాయల దిగుబడి హెక్టారుకు 600 క్వింటాళ్లకు పైగా వస్తుంది. ఉపయోగం. కేవలం చిక్కుడు కాయల కూర చేసుకున్న మిశ్రమ కూర తయారీకి ఈ రకం అత్యంత అనుకూలమైనది. శాస్త్రీయ ధృవీకరణ. విశ్వవిద్యాలయ పరీక్షలు. 2015 నుండి 17 మధ్య గుజరాత్లోని సర్దార్ కృషినగర్, దాంతివాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2 ప్రాంతాల్లో ఈ రకాన్ని పరీక్షించింది. ఫలితాలు. ఈ పరీక్షల్లో JK-1 రకం ఇప్పటికే సాగులో ఉన్న ఇతర రకాలతో పోలిస్తే పచ్చికాయల దిగుబడిలో 119.7% అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. సాగు ప్రాంతాలు. ప్రస్తుతం ఈ రకాన్ని గుజరాత్ రాష్ట్రంలోని సబర్కాంతా, అరవల్లి, పంచమహల్, దాహోద్, బనాస్కాంతా జిల్లాల రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. జాతీయ గుర్తింపు. అలాగే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ NIF, మహారాష్ట్ర, పుణె, పాల్ఘర్, రాజస్థాన్, జైపూర్, సికార్ రాష్ట్రాల్లోని రైతుల పొలాల్లో నిర్వహించిన క్షేత్ర పరీక్షల్లో కూడా ఈ రకం అధిక మార్కెట్ డిమాండ్, మంచి రుచి కారణంగా రైతుల నుండి విశేష ఆదరణ పొందింది. హక్కుల నమోదు. ఈ రకానికి పంట రకాల సంరక్షణ మరియు రైతు హక్కుల ప్రాధికార సంస్థ న్యూఢిల్లీలో నమోదు కోసం ఇప్పటికే దరఖాస్తు చేయడం అయినది. ఎంపిక పద్ధతి అంటే ఏమిటి? నిర్వచనం. ఒకే పంటలో సహజంగా కనిపించే మంచి లక్షణాలు, ఎక్కువ దిగుబడి, త్వరగా పంటకు రావడం, రోగ నిరోధకత, రుచి మొదలైనవి ఉన్న మొక్కలను ప్రతి సంవత్సరం జాగ్రత్తగా ఎంపిక చేసి వాటి విత్తనాలను మాత్రమే తిరిగి సాగు చేస్తూ అనేక సంవత్సరాలు కొనసాగిస్తే చివరకు కొత్త, స్థిరమైన పంట రకం అభివృద్ధి అవుతుంది. దీనినే ఎంపిక పద్ధతి అంటారు.